నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు, బెల్ ఐకాన్ని నొక్కటం లేదు. మీకు నేను అందించేటువంటి వీడియోలు త్వరితగతిన చేరుతాయి. తప్పకుండా మీరు చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ని నొక్కటం అనేటువంటిది మాత్రం మర్చిపోకండి. ఇది నా విన్నపం. ఇకపోతే నేను చెప్పేది ఏమిటంటే, డిసెంబర్ మాసం 2025 సంవత్సరంలో మిథున రాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికి ఆరోగ్యం విషయంలో ఏమాత్రం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సీజన్ మీకు వింటర్ సీజన్ కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ కొంచెం బాధాకరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సరైనటువంటి వైద్య సదుపాయం చేయించినట్టయితే తప్పకుండా వాళ్ళు కూడా మీతో పాటు ఆనందంగా గృహంలో ఉంటారు. ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది. దంపతుల మధ్యన సఖ్యత అద్భుతంగా ఉంటుంది. ప్రేమ, అనురాగం, అభిమానం అన్నీ కూడా నెలకొని ఉంటాయి. ఈ యొక్క మాసంలో తప్పకుండా గృహ వాతావరణం మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం షార్ట్ టెంపర్కి వాళ్ళు గురైన, లేకపోతే ఏదైనా కోపము, ఉద్వేగము, ఆవేశము అలాంటివి వాళ్ళు ప్రకటించిన ఇల్లంతా కూడా అశాంతిమయమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంట్లో ఎవరైనప్పటికీ కూడా, ఎంతమంది మెంబర్స్ ఉన్నప్పుడు యజమానితో పాటు అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉండటానికే ప్రయత్నించాలి. ఇక ఖర్చుల విషయంలో అంటారా, కావలసిన వస్తువులు కొనుక్కోండి. ఇంటికి కావలసినటువంటి వస్తువులు ఏవైతే ఉంటే అవి కొనుక్కోండి. కానీ అనవసరమైనటువంటి వస్తువులు కొనుక్కొని అనవసరంగా ఆర్థిక ఇబ్బందులు మాత్రం కొని తెచ్చుకోకండి. ఇకపోతే ఏవైనా కోర్టు కేసులు ఉన్నట్టయితే తప్పకుండా త్వరితగతిన పూర్తి చేసుకోవటానికి ప్రయత్నించండి. ఇక వ్యాపార రంగంలో అంటారా, వాళ్ళకి బాగానే ఉంటుంది. అద్భుతమైనటువంటి లాభాలు గడిస్తారు. మరి వ్యాపారాన్ని పెంపొందించుకోవాలన్నా, ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, భాగస్వాములు కలియాలన్నా ఒక్క పని చేయాలి. ఏంటంటే మీ యొక్క జాతకంతో పాటు మిమ్మల్ని కలవాలనుకుంటున్నటువంటి వ్యాపారస్తులు, ఇన్వెస్ట్మెంట్ చేస్తామనుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళ జాతకాన్ని మీ జాతకంతో కలుస్తుందా, ఈ వ్యాపారం వాళ్ళకు సరిపోతుందా లేదా, ఇవన్నీ మీరు చూసుకోవాల్సి వస్తుంది. తప్పకుండా వ్యాపారంలో మీరు చేస్తున్నటువంటి వ్యాపారం అద్భుతంగా గడుస్తుండవచ్చు. అందుకనే కదా ఇంకా పెంపొందించుకోవాలి, ఇంకా ఇన్వెస్ట్మెంట్ కావాలి అని అనుకుంటారు. కానీ ఈ ఒక జాతకం ఇంకో జాతకాన్ని కలపాలి అని అనుకున్నప్పుడు మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే మీరు చాలా అదృష్టవంతులుగా మీ వ్యాపారం చేస్తారు. అనవసరంగా ఏదో అతను ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు కదా, నా వ్యాపారాన్ని ఇంకా బాగు చేసుకోవచ్చు కదా అని మీరేదో అనుకుంటారు. అతను కలిసిన తర్వాత మొత్తం వ్యాపారం అంతా కుంటుపడిపోతుంది. ఎందుకు ఇలా జరిగింది అని మీరు ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎంచేతనంటే ఏదైతే అతను చేస్తున్నాడో ఈ ఇన్వెస్ట్మెంట్ అతని జాతకము ఆ వ్యాపారానికి సరిపోకపోవచ్చు. అక్కడ సమస్య వస్తుంది. కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఈ విషయంలో ఉండాలి. ఏవైనా అప్పులు ఉండి ఇదివరలో అవి ఒక మొండి అప్పుల కింద ఉండి వాళ్ళేమో మీకు డబ్బులు ఇవ్వకుండా, ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ఇవ్వకుండా ఏదో ఎక్స్క్యూజెస్, ఏవో మాటలు చెప్పి తప్పించుకుంటున్న ఈ మాసంలో కనుక మీరు గట్టిగా ప్రయత్నించినట్టయితే మీకు వసూలయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇకపోతే మరో విషయం ఏంటంటే, దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఈజ్ నీడెడ్. లేకపోతే అనవసరంగా చిన్న గాయాలు తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎంతవరకు జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కానీ దైవాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు నమ్ముకోవాల్సింది. దానికంటే ముందు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, దయచేసి మీ జాతకాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి. ఎంచేతనంటే మీ భవిష్యత్తు ఏమిటో మీకు తెలియకుండా మీరు తప్పటడుగులు వేసేటువంటి ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితుల్లో జీవితం అంతా కూడా అగాధంలో పడిపోయినట్టుగా ఉంటుంది. అంచేత ముందే మనం తెలుసుకున్నామనుకోండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. కాబట్టి ఏం చేయాలి, ఎలా ఒక పథకం ప్రకారం మీరు నడవాలి అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది. నడుస్తున్నటువంటి దశ ఏమిటి, దశానాథుడు మీకు శుభుడా అశుభుడా, ఒక దశానాథుడు కాకుండా అంతర్దశానాథుడు ఉంటాడు, విదశానాథుడు ఉంటాడు. ప్రస్తుత పరిస్థితులు ఏమిటి, రాబోయే పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ కూడా జాతకం చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అందులో ఉన్నటువంటి లోటుపాట్లను మీరు మొట్టమొదట గమనించినట్టయితే మీరు తప్పకుండా ఒక సమర్థమైనటువంటి జీవితాన్ని మీరు గడిపేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక మంచి నిష్ణాతుడైనటువంటి జ్యోతిష్యుని కలవాలి అని ఆలోచిస్తున్నప్పుడు మీరు సర్వే చేయండి. ఒకవేళ నన్ను కలవాలనుకుంటే తప్పకుండా కలవండి. నేను మీకు
ఖచ్చితంగా ఒక నిజాయితీగా మీ యొక్క జాతకాన్ని చెప్పి మీరు ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని తెలియజేసి మీరు ఎలా విజయవంతంగా మీరు అడుగులు వేయాలో నేను చెప్తాను. ఏవైనా చిన్న చిన్న పరిహారాలు ఉంటే తప్పకుండా మీరు సూచించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఒక చిన్న మొత్తం మాత్రం ఏదో ఇవ్వాల్సి వస్తుంది. పారితోషికాన్ని లేకుండా ఎవ్వరూ ఫ్రీగా సర్వీస్ చేస్తారని మీరు ఆశించవద్దండి. ఇకపోతే ఏవైనా సమస్యలు వస్తే మాత్రం మీరు చాలా సమర్థవంతంగా వాటిని పూర్తి చేసుకోవాలి. కోపము, ఆవేశం, ఉద్రేకం ఈ విషయంలో మాత్రం పనికిరాదు. విందు వినోదాల్లో పాల్గొనడం, శుభకార్యాల్లో పాల్గొనడం ఇవన్నీ సాగుతూనే ఉంటాయి. అనవసరమైన రాజకీయ ప్రసంగాలు చేయటం, అనవసరమైన వ్యర్థ ప్రేలాపనలు చేయటం ఇలాంటివి మాత్రం చేయవద్దండి. ఎంచైతే అభాసుపాలైతే మీకు మాత్రం బాగుండదు. సంఘంలో అగౌరవం ఉంటుంది. కాబట్టి ఎంతవరకు మాట్లాడాలో అంటే స్పీచ్ ఈజ్ సిల్వర్ బట్ సైలెన్స్ ఈజ్ గోల్డ్ అన్నారు. కాబట్టి మీరు మితంగా మాట్లాడి మీ గౌరవాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం. ప్రొఫెషనల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మీ సబార్డినేట్స్ పెద్దగా మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి మీకు వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీ సుపీరియర్స్ మిమ్మల్ని మీ యొక్క పనితనాన్ని గొప్పగా పొగడకపోవచ్చు. కానీ మీరు సమర్థవంతంగా మీ పనులు చేసుకుంటూ పోండి. ఎవరు పొగడాలని మీరు ఎదురు చూడవద్దు. తప్పకుండా మిమ్మల్ని పొగిడేవాళ్ళు తప్పకుండా ప్రజల్లో నుంచి వస్తారు. కాబట్టి మీకు ఆర్థిక స్తోమత కూడా పెరుగుతుందనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోండి. వివాహాలు కానటువంటి వాళ్ళు మీ సత్వరం మీరు ప్రారంభించండి మీ ప్రయత్నం. కాబట్టి మీకు దొరికేటువంటి సంబంధం చక్కగా ఉంటుంది. వివాహాలు కూడా త్వరితగతిన జరిగేటువంటి అవకాశాలు లభిస్తాయి. ఇక ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కానీ ఇతరత్ర సాఫ్ట్వేర్ రంగం కానీ మరి వేరే ఇండస్ట్రియల్ సెక్టార్స్ కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి. షేర్ మార్కెట్ మాత్రం చాలా ఎగుడు దిగుడుగా ఉంది. మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇకపోతే ఆర్థికంగా మాత్రం ఏమాత్రం పెద్ద సమస్యలు రావు. కానీ మితంగా ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకు ఖర్చు పెట్టి వచ్చిన దాంట్లో మిగతాది మీరు సేవింగ్స్ చేసుకుంటేనే మంచిది. మీరు ప్రతిరోజు కూడా పూజ చేయాల్సింది ఎవరికి అంటే మాత్రం తప్పకుండా శ్రీ మహావిష్ణువుని పూజించండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది, శుభత్వం చేకూరుతుంది అనేటువంటి విషయం మీరు ఆలోచించండి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అని మీరు ఆశగా ఉంటారు. మీకు అర్హత ఉంటుంది, అవకాశాలు కూడా ఉంటుంది. వాతావరణ పరిస్థితులు ఒక్కసారి గమనించి తప్పకుండా అలాంటి ప్రయత్నానికి మీరు పూనుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మీకు వెన్నుపోటుదారులు వెంటనే ఉన్నారన్నటువంటి విషయం మీరు అర్థం చేసి ఎక్కువగా మిమ్మల్ని పదే పదే పొగుడుతున్నారనుకోండి, వాళ్ళని దయచేసి నమ్మకండి. అతను ఎందుకు పొగుడుతున్నాడు అనేటువంటి విషయం ఒక లాజికల్గా మీరు మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. అందులో మీకు ఇది సమంజసమే అనుకుంటే అతన్ని ఒక కంట కనిపెట్టండి. అతను ఎందుకు పొగుడుతున్నాడో మీకు అర్థమైన తర్వాత మాత్రమే ఆ పొగడ్తలకు మీరు మురిసిపోండి. లేకపోతే మాత్రం మీరు తీవ్రంగా దెబ్బతింటారు అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. సెక్యూరిటీ సంతకాలు దయచేసి మాత్రం పెట్టకండి. అనవసరమైన లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నించండి. ఇకపోతే మిగతా విషయాలు యాక్టర్స్, టెక్నీషియన్స్, మరి పబ్లిషర్స్, రైటర్స్కి మాత్రం చాలా అద్భుతమైనటువంటి మాసం ఇది. కాబట్టి మీరు మీ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నం అవ్వండి. తప్పకుండా మీకు పేరు ప్రతిష్టలతో పాటు ఆర్థిక స్తోమత కూడా పెరుగుతుందనేటువంటివి మీరు అర్థం చేసుకోగలరు. ఇంతకంటే చెప్పాల్సింది పెద్దగా ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఏమైనా అడగాలి అని అనుకుంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. నేను మీకు ఏదైనా సమాధానపరిచేటువంటి అవకాశాలు ఉంటాయి. తెలిసింది కదండి. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.